రెండో విషయానికి వస్తే ఫ్లడ్ వచ్చేసి జనాలు తిండి తిప్పలు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మునిగిపోతూ కష్టాల్లో ఉంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తుంది. ఇది శివ రాజకీయాలకు ఆయనకు ఒక అలవాటు పడింది. ఎందుకంటే ఆయన రాజకీయం స్టార్ట్ అయిందే వాళ్ళ నాయన శవాన్ని ముందర పెట్టుకొని స్టార్ట్ చేసినాడు కనుక ఇప్పుడు కూడా అదే ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి శివ రాజకీయాలు చేస్తున్నాడు. అసలు విజయవాడకు నీళ్లు రావడానికి ఒక కారణం బుడమనేరు అని చెప్పేసి ఒక వాగు ఉంది. ఆ వాగు కొండల్లో నుంచి వస్తుంది. కానీ ఆ వాగులో పేరుకుపోయిన చెత్త చెదారం చెట్లు అవన్నీ ఉన్నందుకు 28 సెంటీమీటర్లు వర్షం కురసడంతో చాలా ఎక్కువ నీరు ఆ యొక్క వాగుకు రావడంతో దానికి గండిపడి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు మొత్తం ప్రాంతాల్లో వచ్చేసి నీళ్ళు వచ్చేసినాయి. దానికోసము చంద్రబాబు నాయుడు రాత్రి పగులు అనకుండా ఆయన కష్టపడుతూ 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన 22 కిలోమీటర్లు జేసీబీ పైన నిలబడి జనాలకు సేవ చేసేదానికి పనులను పర్యవేక్షించడానికి ఆయన కృషి చేస్తుంటే ఇది చంద్రబాబు వాళ్ళ ద్వారానే వచ్చింది. ఆ బుడమనేరుకు గేట్లు బిగించకపోవడం కోసం వచ్చింది, లేదా చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి కోసము విజయవాడను ముంచారు. అంటే ఆయన మొత్తం వచ్చేసి శివ రాజకీయాలు, తర్వాత వచ్చేసి అబద్ధ హామీలు, అబద్ధపు ప్రచారం తప్ప వేరేది ఏం లేదు. సాక్షి పత్రిక గాని సాక్షి టీవీ గాని ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద అబద్ధపు దరిద్రం. ఆ దరిద్రాన్ని వదిలించుకోకుంటే మాత్రం ఈ రాష్ట్రం బాగుపడదు. అది మనం ఖచ్చితంగా ఆలోచించాలి, గ్రహించాల్సిన అవసరం ఉంది. రెండో విషయానికి వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ చూసినా అక్కడ అది బ్లూ పార్టీ కదా, వాళ్ళ పార్టీ కలర్ బ్లూ, వాళ్ళ రంగు కూడా ఆ బ్లూ మీడియా వచ్చేసి వాళ్ళ మీడియా బ్లూ, వాళ్ళ పని చేసేది కూడా బ్లూ చేస్తున్నారు. మీరు దువాడ శ్రీనివాస్ తీసుకోండి, ఎమ్మెల్సీ ఆయన డోర్ డెలివరీ చేసిన ఆయన అదే పరిస్థితి. మన నీటిపారుదల శాఖ మంత్రి అంటే దాదాపుగా 10 సంఖ్యలో ఆడోళ్లను సతాయియడం, ఆడోళ్లను అర్ధగంటకు గంటకు రమ్మని చెప్పడం. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకు ఎవరైతే సినీ నటి ఎవరైతే ఉన్నారో జత్వాని ఆమెని బాంబే నుంచి తీసుకొచ్చి జగన్ గారి యొక్క డీల్ పైన ఆమె ఈ యొక్క మన జిందాల్ స్టీల్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కొన్ని కేసులు ఆమె పెడితే ఆ కేసులను విడిచిపెట్టి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ కి ద్వారా వచ్చి జగన్ కాడ డీల్ కుదిరించుకొని ఆ అమ్మాయిని వీడికి తీసుకొచ్చి కేసు ఆ యొక్క 4th మన సెంట్రల్ నియోజకవర్గంలో కేసు బుక్ చేసి సాయంత్రం 5:30 కేసు బుక్ చేసి 6:30కు ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని పోయి ఒక తీవ్రవాదులను పట్టుకొచ్చేదానికి ఎట్ట పోతారో అట్ట 2 IPS ఆఫీసర్లు, SIలు, CIలు, SPలు అందరు కలిసిపోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక నెల వరకు ఇక్కడ పెట్టి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అన్ని విధాల శారీరకంగా మానసికంగా అన్ని విధాల వేధించి ఆ యొక్క పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వరకు కూడా ఎక్కడా మా వాళ్ళు చేస్తున్న తప్పు అని ఇంతవరకు ఆయన చెప్పడానికి ముందు లేదు. ఎందుకంటే ఆయన్నే ఈ యొక్క డీల్లో ముందున్నారు కనుక అలాంటి నాయకుడు కింద వేరే వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్లో పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకొని మీరు పని చేయండి. ఇలాంటి నాయకుడి కింద పనిచేస్తే మీకు పేరు వస్తుందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తూ, అదే పద్ధతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 లక్షల కోట్లు ఏవైతే అప్పులున్నాయో దానికి అధిగమించి మళ్ళీ సంక్షేమం చేయాల్సిన అవసరం మా ప్రభుత్వం పైన ఉంది కనుక ఆయన రాత్రింబహలు అహర్నిశలు కృషి చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక గాడిలో పెట్టాలనే పద్ధతిలో ముందుకు పోతున్నారు. సెంట్రల్ పైన కూడా ఆయన కొంతవరకు ప్రెజర్ చేసి మన ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్ను కూడా 2,600 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం శాంక్షన్ చేపించి ఇప్పుడు అవి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అది గినా స్టార్ట్ అయితే దాదాపు ఒక శ్రీ సిటీ మాదిరిగా ఓరకల్ హబ్ లో ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి. తర్వాత వచ్చేసి మనకు ఫ్లైట్లు పెంచి ఓరకల్ నుంచి విజయవాడకు ఫ్లైట్లు వేస్తున్నారు.
ఆ తర్వాత బెంగళూరు, మద్రాసు, వైజాగ్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్స్ ఉన్నాయి. దాన్ని ఫ్లైట్లు తెచ్చి ఇప్పుడు విజయవాడకు కూడా వేస్తున్నారు. నైట్ ఫ్లైట్స్ కూడా అవసరమైతే ఇక్కడ ఇండస్ట్రియల్ వస్తాయని దానికోసం కూడా అందరు కలిసి దీనికోసం కృషి చేస్తున్నందుకు ఇవన్నీ మనం ఆలోచించాలి. మనము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతవరకు ముందుకు పోతుంది, ఎంతవరకు కష్టపడి పనిచేస్తుంది అని చెప్పేసి మనం అందరం ఆలోచన చేసుకుని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఏవైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో, నిన్న జేపీసీ మీటింగ్ జరిగింది వక్బోర్డుకు సంబంధించి. జేపీసీ మీటింగ్ లో కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత వచ్చేసి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే బీజేపీకి సంబంధించిన ఆ యొక్క శాఖ మంత్రి సరైన సమాధానం ఇవ్వకుంటే అప్పుడే వాకౌట్ చేసి బయటకు వచ్చారు వేరే పార్టీలు. వారితో పాటు మా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరైతే కృష్ణదేవరాయలు ఉన్నారో వారు కూడా వీరి మాటకు సమాధానం మీరు ఇవ్వాల్సిందే, ఇస్తేనే మేము కూడా కూర్చుంటాం, లేకుండా మేము కూడా బయటికి పోతామని చెప్పేసి వాళ్ళతో పాటు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.